మాట్లాడుకుంటే. సో ఇక్కడ ఒకసారి నేను పృథ్వీరాజ్ గారితో కూడా మాట్లాడతాను. శ్యామ్ దగ్గరికి వెళ్తాను. శ్యామ్, సో గో బ్యాక్ మార్వాడి అంటే వారిని ప్రాంతం నుంచి కంప్లీట్ గా పంపించేయమని చెప్పి మీరు అడుగుతున్నారా? అది రాజ్యాంగబద్ధం కూడా పాసిబుల్ కాదు. నిజంగా ఒక రకం కేసుల వరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వస్తే ఇవన్నీ సాధ్యం కావు. డెఫినెట్ గా కొన్ని ఇక్కట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో గో బ్యాక్ మార్వాడి అంటే అర్థం ఏంటి? కంప్లీట్ పంపించాలనుకుంటున్నారా? జిగ్నేష్ గారు మంచిగా వినండి, మీకు స్పష్టంగా చెప్తాను. మేము ప్రజా ఉద్యమాలలో ఉన్నాం, సామాజిక ఉద్యమాలలో ఉన్నాం. మిమ్మల్ని వ్యక్తులుగా మేము వెళ్ళిపోమంటలేదు సార్. ప్రతి ప్రాంతంలో ఆ ప్రాంతానికి ఒక భాష ఉంటుంది, ఆ ప్రాంతానికి ఒక కల్చర్ ఉంటుంది, ఆ ప్రాంతానికి ఒక అలవాటు ఉంటుంది, ఆ ప్రాంతానికి ఒక కట్టుబాట్లు ఉంటాయి. అంత మాత్రాన ప్రాంతేతరుడు వచ్చి అక్కడ మీ ప్రాంతంలో ఉన్నటువంటి కల్చర్ ని మీరు ఆచరించుకోవద్దని మా ఉద్దేశం కాదు. అలాగని చెప్పేసి మా కల్చర్ ని మా ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతిని బలవంతంగా మీరు ఆచరించమని మీ మీద మేము రుద్దట్లేదు. నెంబర్ 1 మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే గో బ్యాక్ మార్వాడి అని అంటే మిమ్మల్ని వెళ్ళిపోమని మేము అంటలేదు సార్. మీరు అన్నారు అద్భుతంగా, రాజ్యాంగం రాశారు అంబేద్కర్ గారు అని. ఇప్పుడు మీరు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు, రైట్? మీ మార్వాడి దుకాణాలలో, గుజరాతీ దుకాణాలలో, లేకపోతే రాజస్థాన్ దుకాణాలలో మొట్టమొదటిగా షాపులోకి ఎవరైనా రాగానే పూలే గారి బొమ్మ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోని పెట్టుకోండి, సంతోషం, మనందరం భారతీయులు, ఆ భావనలోనే బతుకుదాం, మేము కాదంటలే. కానీ మా సమస్య ఏంటంటే మా ప్రాంత బిడ్డలు, మా శ్రీకాంతాచారి, మా బెల్లి లలితక్క, మా యాదయ్య, మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ప్రాణ త్యాగాలు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు, ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు అనుభవించాలి. వీళ్ళు సూటి క్వశ్చన్ మళ్ళీ మనం 10 రోజుల నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఒక నిమిషం లెట్ మీ ఆస్క్ ఒక నిమిషం. సో 10 రోజుల నుంచి ఇదే మాట్లాడుతున్నాం. ప్రాంతం కోసం చాలా మంది బలిదానాలు చేశారు, ఆ బలిదానాలన్నీ కూడా ఒకరికి అయిపోతున్నాయి, అనుకున్న లక్ష్యాలు ఇవన్నీ కాదు. అడుగుతుంది ఒకటే, సో ఈ బలిదానాల తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఎలా ఎక్స్ప్లాయిట్ అవుతోంది, ఏ రకంగా కంప్లీట్ గా వాష్ అవుట్ అవుతోంది, అది చెప్పండి ఫస్ట్. ఎస్ సార్, 2014 తర్వాత రాజస్థాన్, మార్వాడి, గుజరాతీ వ్యాపారస్తులు అన్నలు అక్కలు 500, 1000 ఉన్నటువంటి గ్రామాలలో ఏవైతున్నాయో ఆ గ్రామాలలో కూడా జొరబడిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ఇటువంటి రకరకాలుగా మనకు కనిపించేది. ఇక్కడ 500-1000 మంది గ్రామాల ప్రజలు ఉన్నటువంటి చోటకి మార్వాడీలకు వెళ్ళాలనేటువంటి వెళ్ళొద్దు అనే లిమిటేషన్ ఏమైనా ఉందా? లేదండి, లేదు. వాళ్ళ బిజినెస్ సిస్టమ్ అది. ఇప్పుడు అక్కడికి వెళ్ళేటువంటి వారు బుట్టలు ఎత్తుకొని పోయి పండ్లు అమ్మే వాళ్ళు కూడా ఉంటారు, ఇంకేదో పని చేసుకున్నారు. వాళ్ళు వెళ్ళొద్దు మేమే ఇక్కడ అమ్ముకోవాలనేది ఏం లేదు కదా. వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకోవాలనుకున్న పోయారు. అక్కడ వ్యాపారానికి సంబంధించి టెక్నికల్ గా వాళ్ళు ఏదైనా ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారా, లేదు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా లోకల్ ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారా, లేదు మీరన్నటువంటి కల్తీ సామాన్లు కనుక అమ్మితే కల్తీ సామాన్లు అవునా కాదా, కల్తీ సామాన్ నివారించాల్సిన బాధ్యత డెఫినెట్ గా అందరిపైన ఉంటుంది. సరే, ప్రజలు డిసైడ్ చేసుకుంటారు, కానీ వాళ్ళు పోవద్దని లిమిటేషన్ మనకి ఎక్కడ లేదు కదా. అదే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్వాడి అన్న ఒక మండల కేంద్రంలో ఒక కిరాణం షాప్ పెడితే దాని పక్కనే ఇంకో అన్నకి రాజస్థాన్ నుంచి పిలిపించి ఇంకో బ్యాంగిల్స్ షాప్ ఏదో పెట్టిస్తా ఉన్నాడు. ఇంకో అన్న పక్కనే వెండి దుకాణం పెట్టిస్తా ఉన్నాడు. ఇంకో అన్నకి ఆ పక్కనే ఇంకేదో స్వీట్ షాప్ పెట్టిస్తా ఉన్నాడు. సో మేమేమంటున్నామంటే, నిజంగా ఈ నేల మీద పుట్టారు మీరు, ఈ నేల మీద మీకు ప్రేమ ఉన్నప్పుడు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకునేటువంటి మా సబ్బండ కులాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో, నిజంగా ఈ నేల మీద మీకు ప్రేమ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని, ఇక్కడ ఆత్మహత్యలు చేసుకునేటువంటి బిడ్డల్ని మీరు ప్రోత్సహించండి. మీరు పెట్టుకున్నటువంటి వ్యాపారాలలో మా స్థానికస్తులకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. కుల వృత్తులు ఎవరైతే ఇంతకుముందు చారి అన్న చెప్పినట్టు అలా కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వృత్తిని వాళ్ళు చేసుకునేటువంటి దాన్ని ఇచ్చేయండి. పుస్తకాలు చేసేవాళ్ళంట వాళ్ళు ఇంతకుముందు, అది వాళ్ళే చేసుకుంటా ఉంటున్నారు. వాళ్ళనే చేసుకొనియండి. మీరేం చేస్తా ఉన్నారు? 1,00,000 రూపాయలు ఒక గ్రామంలో. ఒక్క నిమిషం, ఇక్కడ ఒకరు వచ్చారు, వచ్చిన తర్వాత పక్కనే ఇంకొక షాప్ పెడుతున్నారు, ఆ షాప్ పక్కన ఇంకో షాప్, మొత్తం వాళ్ళే విస్తరిస్తున్నారు అని చెప్పి మీరు అంటున్నారు. సరే, ఇక్కడ ఒక పాయింట్ మనం తీసుకుంటే, సో జనరల్ గా ఈ షాపులకు కొనడం మానేస్తే ఎవరన్నా పోతారా? ఆ షాపులకు కొనడం మానేస్తే వాళ్ళ బిజినెస్ దెబ్బతింటే వాళ్ళు విస్తరిస్తారా? అదే సార్, మేమేమంటున్నాం, నకిలీ వస్తువులు కనుక వీళ్ళు అమ్మితే, అందుకనే మేము మహబూబాబాద్ లో పిలుపునిచ్చారు వాళ్ళు. వీళ్ళు ఏదో నకిలీ పైపులు అమ్ముతున్నారు కాబట్టి మార్వాడి దుకాణాల్లో పైపు ఏం కొనకండి అని చెప్పారు. ఏదో దొంగ చార్జర్లు, దొంగ ఫోన్లు అమ్ముతున్నారని కర్నూలు నుంచి వీడియోలు బయటకు వచ్చాయి. కాబట్టి అప్పుడు మీ పోరాటం ఎలా ఉండాలంటే, మీరు కన్స్యూమర్ ప్రొటెక్షన్ కి సంబంధించి వెళ్ళాలి. ఏమని వెళ్ళాలంటే, ఇక్కడ నకిలీ అమ్ముతున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అని చెప్పి మీ పోరాటం డైరెక్ట్ గా లీగల్ గా ఉండాలనుకుంటే, ఇదే పోరాటం లీగల్ గా చేయొచ్చు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ దగ్గరికి వెళ్ళిపోయి కల్తీ వస్తువులు అమ్ముతున్నారని చెప్పి కల్తీ వస్తువులు తీసుకుపోయి చూపెట్టండి. ఎక్కడ కల్తీ జరుగుతుంది, ఎవరు అమ్ముతున్నారో మొత్తం ఆ చిట్టా మొత్తం బయటకు వస్తుంది కదా.
మ్యానుఫ్యాక్చరర్ నుంచి బయటకు వస్తాడు, మ్యానుఫ్యాక్చరు, హోల్సేలరు, రీటైలరు, ఫైనల్ కన్స్యూమర్ వరకు అందరు కూడా బయటకు వస్తారు, ఎవరు కల్తీ అమ్ముతున్నారు ఏంటని. కానీ కేవలం వాళ్ళు కల్తీ అమ్ముతున్నారు మీరు వెళ్ళిపోయినారంటే రేపటి రోజు ఇదే వెళ్ళిపోయి కొంతమంది కానీ కేసులు చేయాల్సి వస్తే, ఫిర్యాదులు ఇవ్వాల్సి వస్తే మీ పోరాట వాళ్ళపైన కూడా కొంత ఇబ్బందులు రావచ్చు కూడా. ఎందుకంటే మీరు డైరెక్ట్గా వాళ్ళపై పోరాడడానికి లేదు, మధ్యలో మనకు ప్రాసెస్ ఉంటుంది, ఒకటి చట్టాలు ఉంటాయి, న్యాయస్థానం, అక్కడ పోరాడండి. మీ పోరాటం ఏదో అదే సార్, మేమేమంటున్నాం అంటే ప్రాంతీయేతరుడు వచ్చి మా ప్రాంతం వాడి మీద కులం పేరుతోని బహిరంగ ప్రదేశంలో దూషించి రక్తాన్ని కళ్ళ చూసి ఇరగొట్టి చెవుల పంటి రక్తం వచ్చేలా కొట్టినప్పుడు ఓ ప్రాంతీయవాదులుగా పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర అన్నల మీదనే మనందరం తెలుగు వాళ్ళం, అందరం ఆంధ్ర వాళ్ళం అనేటువంటి ముసుగుతోనే 60 ఏళ్ళు దోచుకున్నప్పుడు అటువంటి వానికి ఆధిపత్యం కొట్లాడడం ఎవడ్రా నాయన, మీరు ఎక్కడి నుంచో వచ్చి మా ప్రాంత బిడ్డల్ని కొట్టి రక్తం కళ్ళ చూశారు, ఖబర్దార్ మార్వాడి గుజరాతీ గో బ్యాక్ అనేటువంటి నినాదాలు ఇటువంటి జరిగినప్పుడు పుట్టుకొని వస్తాయి సార్. అంత మాత్రాన ఈ గో బ్యాక్ మార్వాడి అనంత మాత్రాన వాళ్ళు వెళ్ళిపోమని మా ఉద్దేశం కాదు, మేము చెప్పినంత మాత్రాన వాళ్ళు వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళతో మాకు పంచాయితే కాదు. మేమేమంటున్నాం, ఇది మార్కెట్ సమస్య. ఇలాగే టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళు లేకపోతే అప్పుడున్నటువంటి లగడపాటి లాంటి వాళ్ళు కూడా ఇలాగే అన్నారు, మేము వెళ్ళిపోవాలంటే మిమ్మల్ని ఎవరు వెళ్ళిపోవట్లేదా అంటలేదా లగడపాటి, నీ పరిశ్రమలలో నీ కంపెనీలలో మా బిడ్డలకు మా స్థానికస్తులకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు, మా మీదకే నోరు లేస్తుంది నీది, మా బిడ్డల్ని కొడతా అంటున్నావు, మా బిడ్డల్ని చంపిస్తా అంటున్నావు అని గలవిప్పాం. అంత మాత్రాన వాళ్ళు వెళ్ళిపోయారా మనోజ్ గారు? వీళ్ళంతా తప్పుదో పట్టిస్తారు చర్చని. మేమేమంటున్నాం, మా మార్కెట్ ఇష్యూ, తెలంగాణ మార్కెట్ ఇష్యూ, తెలంగాణ వ్యాపారుల ఇష్యూ, తెలంగాణ సబ్బండ కులాల ఇష్యూ ఇది. మాల, మాదిగా, యానాది, ముజిరాది, లేకపోతే పద్మశాలి, ఇటువంటి పంచవృత్తులు, చేనేత కార్మికులు, ఇటువంటి వాళ్ళు కదా. జయరాజన్ అప్పుడే పాటలు రాసిండు, చేనేత చేదారిపోతున్నది, నేడు సిరిసిల్ల ఉరిసిల్ల అవుతున్నది, బతుకమ్మను బతకలేనమ్మను వెళ్ళిపోతున్నారు అని చెప్పారు కదా. వలసలు వెళ్ళిపోతారు. పాలమూరు వాళ్ళు ఏమంటారు, తల్లులు అక్కలు బొంబాయి ముగ్గుబాయి పోతున్నారని గణాలు ఇప్పుతేనే కదా పోయినటువంటి వలసలు మళ్ళీ వచ్చినాయని మళ్ళీ గ్రామాన పాకిపోయి ఇక్కడ ఉన్నటువంటి కులాల వృత్తులు ధ్వంసం అయితే మళ్ళీ వెలసపోవాలా మేము ఇంకో రాష్ట్రానికి? మన రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు సార్ మనోజ్ గారు? ఒక్కసారి శ్యామ్, నేను పృథ్వీరాజ్ గారితో మాట్లాడతాను. పృథ్వీరాజ్ గారు, సో ఇందాక జిగ్నేష్ గారు మాట్లాడుతూ ఎవరెవరి సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఏం జరుగుతుందో, ఎవరు ఒక్క చోట జరిగింది యాదగిరిగుట్ట అని చెప్పి ఇందాక చారి గారు చెప్పినట్టుగా ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన తర్వాత ఇంకా చాలా సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మేము అందరినీ ఈ రకంగా నిందిస్తున్నామని చెప్పి చారి గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే ఒక సంఘటన జరిగితే అందరూ నిందిస్తారా, ఇందాక సభ పెట్టుకుందాం అందరం మాట్లాడదాం కూడా మాట్లాడుతున్నారు, ఆయన ఏం చెప్తారు? ఫస్ట్ నువ్వు కంక్లూజన్ అనే మొదలుపెట్టరు, అది కంక్లూజన్ కాదు, ఇది ఐ థింక్ ఇట్స్ అ బిగినింగ్, ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంది. ఎందుకంటే జనం ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇలా. సో దానికి మంచి ఆజ్యం పోసిన ఇప్పుడు తన మాట్లాడుకుంటా. సరే, నేను చర్చలో అది స్టార్ట్ కాకముందే నేను డిఫరెంట్గా మాట్లాడదాం అనుకున్నా, కానీ ఇప్పుడు ఆ పెద్ద మనిషే ఆయన చూసి దేశద్రోహి అన్నారు అని చెప్పని చెప్పింది కదా. దీని జర్రా క్లారిఫికేషన్ తెలుసుకున్నా దాని విషయంలో. ట్యాక్సెస్ విషయంలో గోకుల్ చాట్కి సంబంధించినటువంటి దగ్గర ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది మొత్తం పేమెంట్స్ అని, ఇలా కూరగాయలు రోడ్ల మీద మా దగ్గర కూడా సండే మార్కెట్ కూరగాయలు అంతా కూడా మా తెలంగాణలో చుట్టుపక్కల ఊర్లలో వచ్చి అమ్ముతా ఉంటారు. పాలకూర అమ్మినా, ఏ చిక్కుడుగాయలు అమ్మినా, టమాటాలు అమ్మినా, ఉల్లిగడ్డలు అమ్మినా చిన్నగా పెట్టుకొని దాంట్లో పెట్టి చూసుకొని ఫోన్ పేలు, గూగుల్ పేలు నడుస్తూ ఉన్నాయి. ఇలా గోకుల్ చాట్ అసొంటి ఇటు వీళ్ళకి సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు గోకుల్ చాట్ అసొంటి సంస్థ ఇప్పుడు మీరు పోతే మనం మొన్న కూడా చెప్పినా మళ్ళీ ఒక్కసారి జస్ట్ ప్రేక్షకులకు మీకు రిపీట్ చేయదలుచుకున్నాను అంతనే. ఆడ పోతే ఇప్పటికీ క్యాష్ ట్రాన్సాక్షన్సే, వీళ్ళ షాపులలో పోతే రాసిస్తారు. ఇటువంటి వాళ్ళు మార్వారి వాళ్ళైనా, గుజరాత్ వాళ్ళైనా, ఇక్కడోళ్ళైనా, నేనైనా, తనైనా, ఎవరైనా ఇట్లా దొంగ వ్యాపారం చేసేటోళ్ళు మొత్తము ఎవరైనా కానీ దేశద్రోహులని మాట్లాడినా ఇది ఇంకా 100 సార్లు మాట్లాడతా, ఓకే, బరాబర్ మాట్లాడతా. కానీ ఈ ప్రాంత ప్రజలు అంటే ఇప్పుడు 6 గంటలకు లేస్తారు, 7 గంటలకు లేస్తారంటే తెలంగాణలో 10-11 దాకా పండుకుంటారా? మేము లేవందే నీ రోడ్లు ఊడుస్తున్నారా? ఎవరు మీరు లేచి ఊడ్చుకుంటున్నారా? నీ దుకాణం సాఫ్ చేస్తున్నావు కాబట్టి నీ దుకాణం ముంగట ఎవరు సాఫ్ చేసేది? ఇక్కడోళ్ళే కదా రాత్రి నిద్రపోకుండా చేసేది. ఇక్కడ దళితులు, ఇక్కడ మాదిగలు, ఇక్కడ ఉన్నటువంటి పేద బీసీ వర్గాలే కదా రోడ్లు గిట్లు ఊడ్చేది, మోరీలు సాఫ్ చేసేది. వీళ్ళు డ్రైనేజీలలో పోయి ముక్కు మూసుకొని డ్రైనేజీలో పోయి సాఫ్ చేస్తున్నారా? వీళ్ళు ఏమన్నా మా జాతులకు సంబంధించిన వాళ్ళే కదా, మా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే కదా వీళ్ళు చేసేది. వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. మీకు మొత్తం అన్ని తయారు చేసినాక రెడీమేడ్ కేక్ పెట్టిన తర్వాత వీళ్ళేమో తినడానికి వచ్చారు ఇక్కడ. ఒకటే క్లియర్ గా ఫస్ట్ ఈ పెద్ద మనిషి ఇలా తెలంగాణ ఇలా చారి గారు మాట్లాడుకుంటూ ఆవేశంలో మాట్లాడి ఆయన చెప్పులతో కొడతాం, పాత చెప్పులు మెడకేస్తామని చెప్పి ఆవేశంగా మాట్లాడితే తన మాట్లాడిన మాట చెప్తున్నా. నిన్న కూడా అట్నే ఛానల్లో మాట్లాడి తెలంగాణలో అందరూ అట్లనే ఉన్నారు ఇలా పరిస్థితి. ఇప్పుడు తన జిగ్నేష్ అంటే ఆయనే తెలంగాణ ప్రజలకు ఆన్ కెమెరా చెప్పిండు, అది నేను బహిరంగంగా చూపించిన. ఆన్ కెమెరా ఆయన చెప్పిండు
1000-2000 ఇస్తే తాగి పంటరు వీళ్ళు అని చెప్పిండు. అంటే కష్టపడరు తాగి పంటరని చెప్పిండు కదా. ఆ మాటకు ఇక్కడ త్యాగాలు చేసినటువంటి ఈ ప్రాంత అస్తిత్వాన్ని గురించి పోరాటం చేసి త్యాగాలు చేసినటువంటి వాటికి చిహ్నం ఇక్కడ అమరుల స్తూపం ఉన్నది. ఆ స్తూపం కాడికి వచ్చి ముక్కు నేలకు రాస్తేనే ఇటువంటి వాళ్ళతోని భవిష్యత్తులో చర్చలు ఉంటాయి తప్ప నువ్వు రాయకపోతే నా సమాజానికి నేను ఇది మాత్రం తీసుకోదలుచుకున్నాను. జిగ్నేష్ గారు, సో ఇప్పుడున్నటువంటి ఈ సమస్యల మధ్యలో మొన్న మీరు మాట్లాడినటువంటి ఆ వాయిస్ కూడా పెద్ద ఆర్టీవీలోనే మాట్లాడుకొచ్చారు. సో ఆ వాయిస్ కూడా చాలా సంచలనంగా మారింది. తెలంగాణ పబ్లిక్ రీచ్ అయింది. వారంతా కూడా ఇదే రకంగా ఆగ్రహం వెలుగక్కుతున్నారు. మీ వర్షన్ ఏంటి? నా వెర్షన్ ఏంటంటే నేను వెరీ క్లియర్ గా మన ఆర్చ్ టీవీలోనే చెప్పినాము. నేను కూడా పుట్టింది పెరిగింది తెలంగాణలో. మన తెలంగాణ సంప్రదాయము డిఫరెంట్ టు ద అదర్ స్టేట్స్. మనం ఏముంటది ఇక్కడ ఎవరైనా 1000-2000 ఎవరు సంపాదిస్తారు? ఒక చిన్న ఇప్పుడు నేను తెలంగాణ కాంట్రాక్టర్స్ 100 మంది, నేను కూడా శానిటరీ హోల్సేల్ బిజినెస్ చేస్తాను. నాకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంది. వాళ్ళే చెప్తున్నారు సార్ తెలంగాణ లేబర్తో పని చేపియాలంటే మాకు చాలా తెలంగాణ వాళ్ళే చెప్తున్నారు మేము కాంట్రాక్ట్ తీసుకుంటే మేము దాంట్లో లాస్ అయిపోతున్నాం సార్. ఎక్కువ తక్కువ వాళ్ళు సాటర్డే పేమెంట్ చేస్తే సండే మండే మళ్ళీ పనికి రాదు. అయితే దానికి 3 రోజుల నుంచి మీరు దేశంలో ఇప్పుడు మీరు లెక్కలు రాకపోతే దానికి చట్టం ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. మీరెవరు దానికి చట్టం మనం అకౌంట్ జిఎస్టీ బిల్ ఇవ్వకుంటే దేశద్రోహుడు అయిపోతారా? అదాని దేశద్రోహుడు, అంబానీ దేశద్రోహుడా? ఆయన అందరు గుజరాత్ వాళ్ళే, వాళ్ళు ట్యాక్స్ కడతలేదా? ఇప్పుడు ఒకరిద్దరు కట్టకపోతే అంతా దేశద్రోహులు అయిపోతారా? మీరు అంటున్న సాంప్రదాయం మీరు తెలంగాణలో సాంప్రదాయం ఈ సాంప్రదాయం అనే పదము భాయ్ సాబ్, సాంప్రదాయం అనే పదము నువ్వు ఎంత వాడుతున్నావో ఇక్కడ మీ బిజినెస్ కు మా తెలంగాణ ప్రజలకు అంతా ఎక్స్పోజ్ అవుతున్నారు. మీ ఆలోచన విధానం ఎక్స్పోజ్ అవుతున్నది. మా తెలంగాణ ప్రజలు మా అనాల్సిన అవసరం లేదు. వాళ్ళే మీ వస్తువులను బైకాట్ చేసే పరిస్థితులు తెలంగాణలో రాబోతున్నాయి. మేము తీసుకోబోదలుచుకున్నాము. ఎవరెవరైతే 1000-2000 రూపాయలు 1000-2000 రూపాయలు తీసుకొని తాగి పండేటోడు ఎవడైతుంటాడో వాళ్ళే రేపు పొద్దుగాల మీ బిజినెస్ లల్లా మీ వ్యాపారాల మీ దుకాణాలకు వచ్చి కొంటారు. మీతో ఆత్మాభిమానం ఉన్నోళ్ళు ఎవరు కూడా రేపు తెలంగాణ ప్రజలల్లా మీ వస్తువులు మీరు ఇచ్చేటువంటి వస్తువులు కొనే పరిస్థితి ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఈ సాంప్రదాయం అంటున్నారు. సాంప్రదాయం తెలంగాణలో కన్స్ట్రక్షన్ కానీ వేరే ఎలక్ట్రీషియన్ కాంట్రాక్టర్ కానీ తీసుకొస్తా. ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? నీకు ఇక్కడ బతికొచ్చిన వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చి మీకు బుక్కెడు బువ్వ పెట్టి మీరు ఆస్తులు సంపాదించుకునే పరిస్థితులు తీసుకొచ్చినటువంటి నా తెలంగాణ ప్రజలను నువ్వు తాగుబోతులు అంటావా? 1000-2000 తీసుకొని తాగి పంటరంటావా నువ్వు? దాన్ని మేము చూసుకుంటా ఊకోవాలనా? ఊకునే సవాలే లేదు. తెలంగాణ జాగృతమైంది. మీ సమాజం మొత్తం గుర్తుపెట్టుకోండి. మీకు సపోర్ట్ చేసే రాజకీయ పార్టీలు కూడా గుర్తుపెట్టుకొని భూస్థాపితం కాబోతున్నారు మీరు. మీకు తెలుస్తలేదు, మీకు అంచనా లేదు తెలంగాణ అదేంటో. జిగ్నేష్ గారు శ్యామ్ ఒక్క నిమిషం మళ్ళీ దగ్గరికి వస్తాను. జిగ్నేష్ గారు, సో మీరు సాంప్రదాయం అంటున్నారు. ఈ సాంప్రదాయం అసలు మీకు పరిచయం చేసింది ఎవరు? ఈ సాంప్రదాయం అని చెప్పి మీకు చెప్పింది ఎవరు? వారి పేరు చెప్తాను. ఎందుకంటే డెఫినెట్గా నేను కూడా ఒక తెలంగాణ వాడినే. మీరు అనేటువంటి ఆ అబ్జెక్షనబుల్ వాయిస్ అనేది అయితే ఉందో, మీరు మిగిలిన అన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. చట్టం పరంగా ఏముంది, మీకున్న వెసులుబాట్లు ఏంటి, మీకు కూడా డెఫినెట్గా మీ వాయిస్ కూడా వినాల్సిందే. కానీ ఇక్కడ ఈ తెలంగాణ వాళ్ళు తాగి పంట అనేటువంటి ఈ సాంప్రదాయం మీకు చెప్పింది ఎవరు? ఈ కల్చర్ లో తాగడం అనేది ఒక భాగస్వామ్యంగా ఉంది అని చెప్పింది ఎవరు? ఒక మాట అయినండి, ఎవరైనా బిజినెస్ ఒకటి ఇద్దరు బిల్ ఇవ్వకపోతే మొత్తం జాతి గుజరాతీ మార్వాడి జాతి అది అబ్జెక్షనబుల్. అందుకే మనం మాట్లాడుతున్నాం. అది అబ్జెక్షనబుల్. నేను దానికి డెఫినెట్ గా వీళ్ళ నుంచి సమాధానం తీసుకుంటాను. దాన్ని లీగల్ గా వెళ్ళి ఎట్లా వెళ్తారో మీరు వెళ్ళండి, వాళ్ళ వర్ష కూడా తీసుకుందాం మనం. కానీ తెలంగాణ వాళ్ళకంగా తాగి ఉంటారనేది ఏ సాంప్రదాయంలో ఉంది? ఆ సాంప్రదాయం మీకు పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు? చెప్తున్నా, నేను కూడా తెలంగాణ పుట్టిన పెరిగింది, నాకు కూడా అదే. అయితే మీరు ఏదో తప్పుడు సాంప్రదాయంలో ఉన్నారు. అదే మీరు ఏదో తప్పుడు సాంప్రదాయంలో తప్పు. మీరు తాగి పనుకున్నారు, తాగే మనకు ఇక్కడ సంప్రదాయం ఉంది. గుజరాత్ లో తాగుడు అంశం ఎందుకు వస్తుంది? అబ్జెక్టివ్ ఇక్కడనే మీరు రెక్టిఫై చేసుకుంటారు అనుకుంటున్నాను. జిగ్నేష్ గారు, ఇక్కడనే మీరు రెక్టిఫై చేసుకుంటారు అనుకున్నాను. తాగే అంశం తీసుకురాకండి. ఆ తాగుడు సాంప్రదాయం అసలు మీకు పరిచయం చేసింది ఎవరో కానీ బహుశా మీరు తప్పుడు సాంప్రదాయంలో ఉన్నారు. ఆ తాగుడు అంశం ఇక్కడ నుంచి మీరు తీసుకురాకండి దయచేసి. చారి గారు ఏం చెప్తారు? అది సాంప్రదాయం అనే పదాన్ని ఆయన వాడుతూ ఉన్నారు. అయితే తెలంగాణ వాళ్ళే కొంతమంది కాంట్రాక్టర్లు ఎవరైతే కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నారో, ఇతరత్ర బిజినెస్ లో ఉన్నారో, తెలంగాణ వాళ్ళని అక్కడ లేబర్ గా పెట్టుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి జిగ్నేష్ గారికి ఎవరు చెప్పారంట.
మనోజ్ గారు ప్లీజ్ పిలిస్తే వస్తున్నారు. మనోజ్ గారు నేను ఒకటే చెప్తా ఉన్నాను, పల్లెటూళ్ళకు మండల కేంద్రాలకు వచ్చి పెట్టే వాళ్ళకి మేము వ్యతిరేకమే. మా ప్రాంతం మా దుకాణం మా వృత్తి మా దుకాణం మన దుకాణాలలో మన వాళ్ళు కొనాలని ఖచ్చితంగా నినాదం తీసుకొస్తాం, ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. వాళ్ళని వెళ్ళిపోమ్మని మేము అనడం లేదు. జీరో దందలు చేసే వాళ్ళని నేను చూపెడతాను. టన్నుల కొద్ది వెండి వ్యాపారం, కింటల్ల కొద్ది బంగారం వ్యాపారం, తెల్ల కాగితాల మీద చిట్టీలు రాసిచ్చుకుంటా జీరో దందలు చేసే వాళ్ళని చూపెడతాను. వాళ్ళు దేశద్రోహులు కదా, వాళ్ళని వదిలిపెట్టేసి పృథ్వీరాజ్ అన్న మొన్న రౌండ్ టేబుల్ సమావేశం పెడితే నిన్న ఒకడు మాట్లాడతాడు లైవ్ లో డిబేట్ లో, వీళ్ళు దేశద్రోహులు అందరు పాల్గొన్న రౌండ్ టేబుల్ సమావేశంలో అంటాడు. వాడు దేశద్రోహి. మేము జీరో దందలు చేసే వాళ్ళని చూపెడతాం, రండి అరెస్ట్ చేయండి, సీజ్ చేయండి వాళ్ళ షాపులు. ఎంతమంది ఉన్నారో టన్నుల కొద్ది వెండి, కింటాల కొద్ది బంగారం. ఒక మహమ్మారి మెటల్ తీసుకొచ్చిరు ఈ రాజస్థాన్ వాళ్ళు, వెండిలో మిక్స్ చేసేది, బంగారంలో మిక్స్ చేసే ఎస్మియము ఎరిడియం అనే పౌడర్ ను తీసుకొచ్చిరు. క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు. చెస్ అమ్మిన వెండి నగలు అమ్ముతా ఉన్నారు. అదంతా తెచ్చి 2 నెంబర్ మాల అమ్ముకుంటా ఇక్కడ కులప్రూక్తుల పొట్టలు కొడతా ఉన్నారు. నా కార్పెంటర్ సోదరుల పొట్టలు కొడతా ఉన్నారు. మొబైల్ షాప్ల పొట్టలు కొడతా ఉన్నారు. బట్టల షాప్ల వాళ్ళ పొట్టలు కొడతా ఉన్నారు. ఒక విషయం చారి గారు నేనేమడుగుతున్నాను ఇక్కడ, నేనేమడుగుతున్నానంటే మీరెవరు చెప్పడానికి? అక్కడ నిజంగా పొట్ట కొడుతున్నారంటే ఆ వ్యక్తులను బయటకు రవ్వండి. వాళ్ళకి షాప్ పెట్టుకోకుండా అడ్డుకుంటున్నారా? ఎవరు నిజంగానే బిజినెస్ చేస్తానంటే మీకు ఎప్పుడు అడ్డుకున్నారా? మా ప్రజలకు వాళ్ళ దగ్గర కొనకండి, మన వాళ్ళ దగ్గర కొనండి అని. వీళ్ళకేం నొప్పి అవుతుంది? మా ప్రజలకు మేము చెప్పుకుంటున్నాం, మనం తెలంగాణ తెచ్చుకున్నాము, మీరు చెప్తే తెలంగాణ మొత్తం మన వాళ్ళ దగ్గర చెప్పి చెప్తాం. దయచేసి మనోజ్ గారు ప్లీజ్ అవకాశం ఏంటి చెప్తాను నేను. మాట్లాడు మనోజ్ గారు. ఎస్, ఇప్పుడు మహాత్మా గాంధీ గారు విదేశీ వస్తువులు కొనకండి, స్వదేశీ వస్తువుల్ని ఏమంటారు కొనమని చెప్పారు. మేమేమంటున్నాం, ఓకే రైట్ కొనమంటున్నాం. అంత మాత్రాన గుజరాతీ వస్తువుల్ని అక్కడ కొనొద్దని కాదు, అది కూడా మన దేశంలో భాగం. వీళ్ళు ఏం చెప్పాలి? ఇటువంటి వాదులు పద్మశాలీల దగ్గర కొనండి, పంచవృత్తుల దగ్గర కొనండి, మన స్వర్ణకారుల దగ్గర కొనండి, లేకపోతే మన చెప్పులు కుట్టేటువంటి మన మాదిగల దగ్గర కొనండి. అంటే ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వాడి దగ్గర, ఈ ప్రాంతంలో పెరిగినటువంటి వాడి దగ్గర, ఈ నేల కోసం రక్త మాంసాలను దారపోసినటువంటి వాడి దగ్గర కొనమని చెప్పాలి కదా. వీళ్ళ పక్కన కొన్ని శక్తులు చేరి కొంత డబ్బు ఇవ్వడంతో ఇటువంటి వాదాలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ పంచం చేయరారు. ఓట్లు వేసేదేమో తెలంగాణ ప్రజలు, ఆత్మహత్యలు చేసుకునే తెలంగాణ ప్రజలు, సబ్బండ కులాలని రోడ్లు ఎక్కుతా ఉంటే వీళ్ళ పక్షాన చేరి ఈ పక్కన వీళ్ళ వైఖరి స్పష్టంగా అర్థమైంది. వీళ్ళు ఎవరి పక్కన కొనమంటున్నారు అంటే గుజరాతీ, రాజస్థాన్, మార్వాడీల దగ్గర కొనండి తప్ప తెలంగాణ ప్రజల దగ్గర కొనకండి చెప్తున్నారా వీళ్ళు? తప్పు కదా. తెలంగాణ ప్రజల దగ్గర కొంటే కదా మన ఊర్లో మనం కొనాలి కదా. తెలంగాణ శ్యామ్ చెప్పినంత మాత్రాన, నరసింహాచారి చెప్పినంత మాత్రాన, పృథ్వీ గారు చెప్పినంత మాత్రాన, మనం చెప్పినంత మాత్రాన వాళ్ళు ఎవరు కొనరు. వాళ్ళని నిజంగానే మనం చెప్పిన దగ్గర కొనుక్కుంటే డైరెక్ట్ మనమే ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఎవరు మనం చెప్పిన దగ్గర కొనరు. ఇక్కడ జరిగేది ఒకటే, ఒక డిస్కషన్ అంతా కూడా ఎవరి దగ్గర కొనాలి, ఎవరి దగ్గర కొనొద్దని కాదు. చారి గారు ఒక నిమిషం, ఎవరి దగ్గర కొనాలి, ఎవరి దగ్గర కొనొద్దని కాదు. వాళ్ళు చేయడం వల్ల ఇక్కడ ఏ ఇబ్బంది పడుతున్నారో, ఇక్కడ ఏమైనా సొంత వ్యాపారాలు ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారా? డూప్లికేట్ వస్తువులు తక్కువ ధరకు అమ్మడం వలన, మేము ఒరిజినల్ నెంబర్ 1 మాలన్న అమ్మడం వలన చెప్పడానికి కన్స్యూమర్ ప్రొటెక్షన్ వెళ్ళండి. ఇది ఈ ఫైట్ లీగల్ చేయండి. మీరు కన్స్యూమర్ ప్రొటెక్షన్ దగ్గరికి వెళ్ళండి. ఓ పలానా షాప్ దగ్గరికి పోయినా ఆ షాప్ వచ్చేసి మార్వాడి వాళ్ళు వ్యవహరిస్తున్న షాపు, ఆ షాప్ లో ఈ పలానా ఎలక్ట్రిసిటీ పైపు నకిలీది, ఈ నకిలీ దాన్ని తీసుకొచ్చి అమ్ముతున్నాడు, ప్రజల్ని మోసం చేస్తున్నాడు, ఎక్కువ ధర తీసుకుంటున్నా చెప్పి కన్స్యూమర్ ప్రొటెక్షన్ కంప్లైంట్ చేయండి. మనోజ్ భాయ్, ఒకటే, ఏ మార్వాడి దుకాణాలల్లో ఏ పెయింట్ అమ్మేటోళ్ళు కావచ్చు, ఎక్కడన్నా ఇనుము అమ్మేటోళ్ళు కావచ్చు, బల్బులు వైర్లు అమ్మేటోళ్ళు, ఏ దుకాణాలకు పోయినా నీకు అక్కడ బిల్లు రాసిచ్చే పద్ధతి వీళ్ళు ఫాలో అవుతున్నారా? పేపర్లలో బిల్లు పెట్టి రాస్తారు కదా. గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టే, గవర్నమెంట్ సబ్మిట్ చేసేటి, ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసేటి, సేల్స్ ట్యాక్స్ సబ్మిట్ చేసేటి ఉంటాయి కదా. ఎక్కడన్నా పద్ధతి ఎక్కడ ఉందా? ఏ మార్వాడి షాపులల్లో ఎక్కడన్నా కంప్యూటరైజ్డ్ ఎన్ని ఉన్నాయి? మెజారిటీ దగ్గర కంప్యూటరైజ్డ్ బిల్స్ లేవు. ఎంటైర్ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఫోన్ పే లేవు, కంప్యూటరైజ్డ్ బిల్స్ లేవు. అందుకే దొంగదందా అంటున్నాం. వీళ్ళను ఉట్టిగా అంటలేము, ఇదంతా దొంగదందా. ఇప్పుడు తెలంగాణ గురించి ఇక్కడ ఇప్పుడు మీరు అంటున్నారు, పృథ్వీరాజ్ చెప్తానో, శ్యామ్ చెప్తానో, లేదా నరసింహాచార్య గారు చెప్తానో, పునర్జన్మో అని అంటున్నావు కదా. అట్లా ఉండదని అంటున్నావు కదా. అంతకుముందు కూడా తెలంగాణకు జరిగేటువంటి మోసాలు
ఫియర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. అంతకుముందు భయాలు మేము చెప్పినాము, ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత జనానికి అర్థమై అప్పుడు పోరాటానికి జెండాలు పట్టి నేను ప్రజలకే చెప్తున్నా, ప్రజలకు అంత ముందు ఇంత మోసం జరుగుతున్నది తెలియకుండే. అందుకనే తెలంగాణ ఎప్పుడైతే కదిలిందో అప్పుడు ఆంధ్ర వాళ్ళు అన్ని మూసుకొని పోయినరు. ఈ రాజ్యం మాకు వచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం జరుగుతలేదు. ఇంకో నాగుంబాం తీరుగా పెద్ద కొండ శిల్వ లెక్కొచ్చి వీళ్ళు వచ్చి మీద పడుతున్నారు. ఈ అన్యాయాన్ని మా ప్రజలకు రేపు పొద్దుగాల మేము చెప్తాము, చెప్పేదానికే మేము పూనుకున్నాము. అందుకే ఎప్పుడైతే అప్పుడు ఆంధ్రోళ్ళు ఎట్లయితే అహంకారంగా మాట్లాడారో కొంతమంది ఆంధ్ర పాలకుల గురించి చెప్తున్నాను, ఆంధ్ర ప్రజల గురించి చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళు సంఘాలు పెట్టుకొని కొంతమంది వీళ్ళు ఎట్లయితే మాట్లాడుతున్నారో, ఈ మార్వాడి సంఘాలు, గుజరాత్ సంఘాలు ఇప్పుడు ప్రతినిధి అంటున్నారు కదా, వాళ్ళే దుష్ప్రచారం మన క్యారెక్టర్ మీద, మన జీవన విధానం మీద అవమానం చేసేటైతే మాట్లాడుతున్నారో, ఇది మా ప్రజలకు చెప్పి మీరు ఏం మోసపోతున్నారు ఏంది. ఒక ఆమన్ గల్లులో అక్కడ ఉన్న 40 సంవత్సరాలు 42 సంవత్సరాల నుంచి చాలా దుకాన్లు అరౌండ్ 20 to 30 షాప్స్ వాళ్ళు కోట్ల రూపాయలు కాదు లక్షల రూపాయలు కూడా ఆధిపత్యం కానటువంటి దగ్గర ఈ మార్వాడి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు 10 ఏళ్లలో 12 ఏళ్లలో 200 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు అనేది రేపు నా తెలంగాణ ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం. ఆమన్గల్ నుంచి కోట తిరుపతి ఒకసారి ఎంతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. బరాబర్ మాట్లాడుతాను, నేను తీసుకుంటాను. జిగ్నేష్ గారు, సో ఇక్కడ పృథ్వీరాజ్ గారు లేవట్టిన అంశం ఏంటంటే, మీరు ఎక్కడైనా పేపర్ బిల్, కంప్యూటర్ బిల్ తీసుకొచ్చిరా, ఏదైనా ట్యాక్సులు కడుతున్నారా? ఫస్ట్ ఆయన కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చి. ఇప్పుడు ఇండియా భారతదేశంలో ఎవరైనా ఇప్పుడు అది బాధ్యత ఎవరిది? మనం సిటిజన్ కాబట్టి ఎవరైనా దుకాణంలో సామాన్ కొనుక్కుంటే మనమే అడగాలి, బాబు ఇట్లా పైసలు ఇచ్చినాము మాకు బిల్ ఇస్తలేవు అని మనం చెప్పాలి. అది మన బాధ్యత, అది మన ధర్మము. మనం బరాబర్ పైసలు ఇచ్చినప్పుడు ఏ కులపోడైనా కానీ మనం బరాబర్ అడగాలి, బాబు ఇట్లా పైసలు. జిగ్నేష్ గారు నేను మాట్లాడతాను, ఒక్క నిమిషమే. కోట తిరుపతి గారు మాట్లాడేది. తిరుపతి గారు, నేను మనోజ్ ను మాట్లాడుతున్నా, ఆర్టీవీ లైవ్ లో ఉన్నారు, ఇప్పుడు మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు. రైట్, పృథ్వీ గారు నిన్నటి నుంచి కానీ గత 2-3 రోజుల నుంచి ఒకటే అంశం, ఆమన్ గల్లు బంద్ పిలుపునిచ్చిన తర్వాత ఈ ఉద్యమం మరింతగా మారిపోయింది. సో ఏంటి ఆమన్ గల్లుకు సంబంధించి ఏంటి అసలు మీరు ఏ రకంగా ఎక్స్ప్లాయిట్ అయ్యారు? పృథ్వీ గారు ఒక అంశం లేబట్టింది ఏంటంటే 40 ఏళ్ళుగా అక్కడ మీరు వ్యాపారాలు చేస్తున్న వారు, కనీసం అక్కడ ఇంకా బతుకుదెరువు చక్కగా లేదు, కానీ 10-15 నుంచి వచ్చిన వారి ఈ మార్వాడికి సంబంధించిన బిజినెస్ అన్ని కూడా 200 కోట్లకు పోయినాయి. ఎట్లా పోయారు వాళ్ళంతా 200 కోట్లకు? ఎట్లా సాధ్యమైంది మరి? మీకెందుకు సాధ్యం కాదు 40 ఏళ్ళ నుంచి బిజినెస్ లో? మా దగ్గర ఎస్టీస్ చాలా మాక్సిమం స్వర్ణకారుల దగ్గర తీసుకోరు గోల్డ్, వాళ్ళ దగ్గర ఇస్తారు. ఓకే, అయితే ఇంకోటి ఒకడు లీడర్, ఒక ఊరిలో ఒక లీడర్ ఉన్నాడు, ఆ లీడర్ పట్టాడు, వాళ్ళని బట్టి ఫాలో అవుతారు. ఓకే, వాళ్ళ మెంటాలిటీ అది బట్టి ఒక లీడర్ పట్టాడు, ఆ ఎస్టీస్ ఉన్న ఊర్ల తండలల్లో వాడు పట్టుకొని వాళ్ళని బట్టి ఫాలో అవుతారు. కంటిన్యూ ఆ ఊరు కంటిన్యూ కదులుతుంటది. ఓకే, సో అంటే వాళ్ళ దగ్గర పోయి తీసుకునేది ఇప్పుడు వ్యాపారాలు అక్కడ ఎవరి వారైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ చాలా క్లియర్ ఒకటి ఏంటంటే, ఇండియాలో వ్యాపారం ఎక్కడైనా చేయొచ్చు, వాళ్ళు చేయొచ్చు, మీరు చేయొచ్చు. వాళ్ళు వచ్చి చేసిన తర్వాత అక్కడ ప్రజలు కొంటున్నారు కదా, ప్రజలే కొనేది. అవును, వాస్తవే. మేమేమంటున్నాం సార్, ఇది వ్యాపార పరంగా ఇప్పుడు మేము వ్యాపార పరంగా మాకు జరిగేది ఏంటంటే, కిరాణం ఉంది, 100 రూపాయలు ఆయిల్ లీటర్ అంటే వాళ్ళు 95 రూపాయలు ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తుండే, ఎట్లా ఇస్తున్నాడో మాకు తెలియదు. మార్వాడీస్ ఓన్లీ అదే మార్వాడీస్ నుంచి మాకు డెలివరీ రాదు. హైదరాబాద్ నుంచి డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళే ఉన్నారు, డీలర్స్ వాళ్ళే ఉన్నారు, ఇక్కడ సేల్స్ మెన్స్ వాళ్ళే ఉన్నారు. సో మీకు ఇచ్చేది వాళ్ళే, వాళ్ళకి ఇచ్చేది వాళ్ళే? కాదు, మాకు రావు అవి వచ్చి మార్వాడీస్కే పోతుంటాయి కంటిన్యూ. వాళ్ళ దగ్గర మార్వాడీస్ మీకు హోల్సేల్ నుంచి వచ్చేవి వేరే, మాకు వచ్చేదానికి 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ పడేవారు కదా. మా దగ్గర మార్కెట్ పొజిషన్ కానీ దెబ్బతింటుంది మా దగ్గర. వాళ్ళు ఇసగలరు సెకండ్స్ హిందుస్థాన్ కానీ ప్లస్ మన ఎలక్ట్రికల్ కానీ ఈ 2 ఐటమ్లలో మాత్రం మొత్తం. సో ఏంటి మరి వాళ్ళకెట్లా తక్కువ వస్తున్నాయి, వాళ్ళకెట్లా తక్కువ అమ్ముతున్నారు, మీరు ఎందుకు అమ్మలేకపోతున్నారు? సెకండ్స్ అనేది ప్రూఫ్ కావాలనిసిన అవసరం లేదు సార్. మీరు ఎప్పుడు కానీ ఎంక్వైరీ చేసుకుంటే అనుకో ఖచ్చితంగా మీకు బయటపడతాయి. ఓకే, అది నేను ఏమన్నా అంటే మేము చెప్పడం, మేము అభాండాలు చేసి వాళ్ళ మీద ఏదో ఉంటారని కాదు, వాస్తవాలు తెలుసుకుంటే మీకు తెలిసిపోతాం. సో ఈ రకంగా తక్కువ ధరకు అమ్మడం వల్ల ప్రజలు అక్కడికి అట్రాక్ట్ అవుతున్నారు. అవును సార్, మొత్తం అదే ఉంది. సో సెకండ్స్ అంటే సెకండ్ మాల్ సబ్స్టాండర్డ్ పక్కా సెకండ్స్. మరి ప్రజలకు తెలియదంటారా? ప్రజలకు తెలియదా? అది ప్రజలు గమనించారు ఉన్నారు సార్. ఈ రోజు వచ్చేది ఇవాళ రేపు అంతా గొర్రెల దాపురం మొత్తం ఎట్లా ఉంది మాది అంతా మాక్సిమం 60% మా చుట్టూ సరౌండింగ్ 294 ఊర్లు ఉన్నాయి మా చుట్టూ సరౌండింగ్ లో. తండలు అన్ని కలిసి కడతాల మండలం, తలకొండపల్లి మండలం, మాడుగుల మండలం, ఆమన్గల్ మండలం 4 ఊర్లు కవరేజ్ చేసుకుంటే అది పరిస్థితి. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా, నేను మాట్లాడతా, ఫోన్ లైన్లో ఉంటా. జిగ్నేష్ గారు, సో అంటే ఇక్కడ ఆయన ఒక పాయింట్ రైజ్ చేశారు, మీకు అర్థమైంది, వినిపించిందా? సో సెకండ్స్ అమ్ముతున్నారు, మాట్లాడదాం. సెకండ్సా ఫస్టా ఏంది అనేది మాట్లాడదాం. బట్ వాళ్ళు అమ్మేటువంటి ధర కంటే కూడా సేమ్ ప్రోడక్ట్
అక్కడ ఉన్నటువంటి మార్వాడీలు కొంత తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఎలా సాధ్యమవుతుంది అంటే మీరు లాభార్జన ధనార్జన ధ్యేయంగా అమ్మడం లేదా, ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు అనుకోవాలా, ఎట్లా అనుకోవాలి? లేదు సార్, అలా ఎక్కడ వస్తున్నాయంటే ఈ కంపెనీ వాళ్ళకు ఇప్పుడు త్రూఅవుట్ ద వరల్డ్ ఫైనాన్షియలీ క్రైసిస్ ఉన్నాయి. గుజరాతీ మార్వాడి వాళ్ళు ఏం చేస్తారు, 100 రూపాయల సామాన్ ఆయన 10 పీస్ తీసుకుంటే ఆయన అంటారు నేను 100 పీస్ తీసుకుంటా సార్, ఏం రేట్ ఇస్తారు? ఆయన 90 రూపాయల ఇస్తే ఈయనకు వేరే వాళ్ళకు ఏమో క్రెడిట్ కానీ లేకుంటే 10 పీసే తీసుకుంటే ఆయనకు 100 రూపాయలు చెప్తారు. వేరేకు ఎవరైనా పైసలు ఎవరైనా కానీ ఎవరి దగ్గర డబ్బులు ఉన్నారు లేకుంటే అది కంపెనీ పాలసీ మ్యాటర్ ఉంటుంది సార్. అది ఒక మాట. తీసుకుంటే 90 రూపాయలు ఇస్తారు సార్, మీరు 10 పీస్ తీసుకుంటే మీకు 100 రూపాయలు ఇస్తారు. అయితే నేను 90 రూపాయలు కొనుక్కొని 100 రూపాయలు అమ్మొచ్చు. నేను అది సెకండ్ డే అనుకున్నా, ఎందుకు అనుకుంటారు సార్ తమరు? అచ్చా ఒక్క మాట చెప్పండి సార్, ఇప్పుడు మీదే మాట చెప్తా. ఏ వస్తువు కానీ కిరాణా కానీ లైట్ కానీ ఒక 6 నెలలకు సంవత్సరానికి అవసరం పడుతుంది సార్. ఇప్పుడు జిగ్నేష్ జోషి కానీ ఇంకొక మార్వాడి కానీ ఇంకొకటి లోకల్ యాదవ్ గారి ఎవరి దగ్గరైనా తీసుకుంటే ఇప్పుడు పాలు ఉంటుంది, పాలు మిక్స్ చేస్తే మనం తీసుకుంటామా? అట్లా మా దగ్గర కూడా డూప్లికేట్ అమ్మితే ఒక్కసారి 2 సార్లు వస్తారు, వేరేసారి దుకాణం ముంగట వచ్చి లొల్లి పెడతారు. ఏం సార్ మేము పైసలు ఇచ్చినాక ఎట్లా మాల్ ఎందుకు ఇచ్చినాం? ఈ బిల్ గురించి మాట్లాడే అధికారం మనకు లేదు. చట్టం దాని పని చేస్తారు. మీరు కస్టమర్ కి చెప్పండి. మనం తెలంగాణలో మేము కూడా మీ వెంబడి వస్తాము, ప్రజలకు చెప్పాలి. మీరు ఎక్కడ మెటీరియల్ తీసుకుంటే ఫస్ట్ బిల్ అడగండి. అది మీరు బిల్ అడగకుంటే వాళ్ళు డూప్లికేట్ చేస్తున్నారు, వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళు ట్యాక్స్ కట్టలేరు. నేను బరాబర్ చెప్తా, నేను కూడా బరాబర్ చెప్తా. మీరు ఎట్లా చెప్తారు కదా, నేను కూడా చెప్తున్నా. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ దగ్గర వచ్చి ముక్కు తాగాలి. గుజరాత్ వాళ్ళకు మీరు అన్నారు కదా దేశద్రోహులు, బరాబర్ మీకైతే వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ దగ్గర రావాలి. నీ అహంకారాన్ని నువ్వు నా ప్రజలను తాగుబోతులని చూస్తున్నది, నీ అబద్ధాల మాటలను చూస్తున్నది. నీ సంగతి కూడా అన్ని తీస్తాం. నీ ప్రగతి కాలేజ్ కథలు, నీ ఇళ్ళలు గిల్లలు అన్ని తెలుసు మాకు. ఉన్నది అన్ని తీస్తాం. నీ సంగతి, నీ ప్రగతి కాలేజ్ సంగతి అన్ని తీస్తాం. పైసాబ్ విను, నువ్వు అహంకారంగా మాట్లాడుతున్నావు. నీకు ఇక్కడ ఇల్లీగల్ గా పైసలు సంపాదించి ఒక సంఘం పెట్టుకొని నా తెలంగాణ ప్రజలను నువ్వు తాగుబోతులు అన్నావు. 1000-2000 తీసుకొని తాగి పంటారని చెప్పి వాళ్ళ వ్యక్తిత్వాలను అవమానించినట్టుగా మాట్లాడినవు. నిన్ను వినండి, జనం అబ్జర్వ్ చేస్తున్నారు. జనం అబ్జర్వ్ చేస్తున్నారు. మీ దందాలు నడవాయి ఈడ. జనం అబ్జర్వ్ చేస్తున్నారు. మీ దందాలు నడవాయి. చూద్దాం, అది కూడా చూద్దాం. జిగ్నేష్ భాయ్ సాబ్ అభి దేఖేంగే, వక్త్ హై అభి దేఖేంగే. ఈడ కాదు, మేము జనంలో ఉండేటోళ్ళం. మీకు తెలియదు. మాట్లాడండి సారు. ఇప్పుడు గుజరాతీ మార్వాడి 15 రోజు తర్వాత పైసలు తీసుకుంటే ఎవరైనా కొనుక్కుంటారు. ఇప్పుడు సాయబోళ్ళు ఉంచుతున్నారు, అయినా మనం తీసుకుంటారేమా? ఇది ఒకటి సమాజీ సనాతన ధరంకి ముక్కలు చేసేది ప్రాజెక్ట్. ఇది ఒక పద్ధతి ప్రకారము సనాతన ధరంలో ముక్కలు చేయాలి. సాయబ్ అంటే ఏంటి మళ్ళీ చెప్తారా? సాయబోల్ ఏదో అన్నారు. సాయబోల్ అంటే జానీ టోపీ వాళ్ళ దగ్గర ఉంచుతున్నారు. మనం ఎన్నో వీడియోలు చూస్తున్నాం, అయినా మనం కొంటున్నారా? వాళ్ళకి చెప్తున్నారా? వెళ్ళిపోమని వాళ్ళు ఫస్ట్ అంటున్నారు. వీళ్ళు ఎవరు సార్? హైదరాబాద్ మాది అంటున్నారు. నిన్ననే మీరు ఒక ఛానల్లో చూపెట్టారు. జిగ్నేష్ గారు ఒక్కసారి నా మాట వినండి. మీరు అన్నది ఏంటి? సాయబోల్ అంటే ముస్లిమ్స్ అంతేనా? అంతే. వాళ్ళు ఉమ్మేస్తున్న వస్తువులు కొంటున్నారు అంటున్నారా మీరు? అదేనా మాట్లాడేది? అట్లా సార్, అది ఎన్నో చూపెట్టినా కూడా మనం ఏం చేయగలుగుతున్నాం సార్? మన ప్రజలకు ఇంత రిక్వెస్ట్ చేసినా కూడా అందరూ ఇంటారా సార్? మీరు మళ్ళీ ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. మీకు తెలుసో తెలియక ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. మళ్ళీ ఇది కమ్యూనల్ ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంది. తను అంటున్నాడు ఎలా సాయబోళ్ళు అని అన్నాడు. ఎవరో ఏదైనా దుకాణం చేస్తుంటే ఆ దుకాణం గురించి మాట్లాడాలి. ఇవాళ మొత్తం ఈ ప్రాంత ప్రజలతోటి, ఈ ప్రాంత ప్రజల జీవితాలలో భాగమైనటువంటి ఈ ప్రాంత ముస్లింలను సాయబులను మళ్ళా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి అవమానపరుస్తున్నారు. ఈ ప్రాంత ముస్లింలందరూ సోదరులందరూ ఉంచి ఎప్పుడు మీరు లంగదండాలు చేస్తేనేమో మొత్తం ఈ జాతిని ఎందుకు అంటున్నట్టు మేము అనుకున్నా గానీ మా జాతిని మొత్తం ఎందుకు అంటున్నట్టున్నారు? ఎక్కడో ఎవడో దుకాణంలో చేస్తే మొత్తం తుర్కోలకు మొత్తం అంటే మొత్తం సాయబులను ముస్లింలకు మొత్తం అంటున్నారు కదా. ఇది ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు, గుర్తుపెట్టుకోండి.
జిగ్నేష్ గారు ఇప్పుడు మీరు అంటుంది ఏంటిది అక్కడ ముస్లింస్ ఉమ్మేసిన పదార్థాలను కూడా వీడియోలు చూస్తున్నాం అయినా కొంటున్నాం అదే కదా అలాగే మా దగ్గర కొనాలంటున్నారా? అదే మాట్లాడుతున్నాడు. లెట్ మీ టేక్ క్లారిటీ. జిగ్నేష్ గారు మీరు అన్నది ఇందాక కొన్ని వీడియోలు చూసినాం మనము సాయబోళ్ళు ఉమ్మేసిన వస్తువులను కూడా కొంటున్నాము మనం చూస్తున్నాము అని అంటున్నారు అంతేనా? అంతే అంతే కరెక్ట్ కరెక్ట్ రైట్. ఒక్క నిమిషం. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే ఇందాక పృథ్వీ గారు రైజ్ చేసిన టాపిక్ మనం తీసుకుందాం డెఫినెట్ గా. సో సాయబోళ్ళు అని అంటే ముస్లిమ్స్. సో ఎవరో ఒకరు ఒక చోట ఒక వీడియో లీక్ అయింది, అది ఎక్కడ జరిగింది ఏడా జరిగింది అనేది డెఫినెట్ గా అది మనం తేల్చాల్సిందే. పోలీసులు ఉన్నారు, లేకపోతే అక్కడ కొనాలా వద్దని ప్రజలు డిసైడ్ చేసుకుంటున్నారు. మీరు ఓవరాల్ కమ్యూనిటీ రిలీజియన్ మొత్తాన్ని తీసుకొచ్చి మాట్లాడారు కదా. ఇప్పుడు అదే ఆయన ఏమంటున్నారంటే మీరు ఒక్క దగ్గర జరిగే సంఘటన మొత్తం కమ్యూనిటీ రుద్దారు కాబట్టి ఇప్పుడు మేము కూడా ఇది ఒక్క దగ్గర సంఘటన అడిగింది కరెక్ట్. ఇప్పుడు గుజరాతీ మార్వాడి ఎవరో ఒకరు చేస్తే మొత్తం మా జాతికి చెప్తారా తమరు? ఇప్పుడు మీరే అన్నారు కదా, మీరే అన్నారు కదా కమ్యూనిటీ మొత్తాన్ని రిలీజియన్ మొత్తాన్ని మాట్లాడారు కదా. చెప్తారా అందరు దేశ ద్రోహులు చెప్తారా? సో ఇప్పుడు మీరే రిలీజియన్ మొత్తాన్ని మాట్లాడారు చెప్తారా? ఒక్కోళ్ళు ఇద్దరు తప్పు చేస్తే అందరికి దేశ ద్రోహులు చెప్తారా సార్? అదే ఒక్కరింటే చేస్తే తప్పుని మొత్తం అందరికి అందరికి మీరు చెప్తున్నారు అదే సార్. ఇది ఏం లేదు, ఒకటి సనాతన ధర్మంకి ముక్కలు చేయాలి అని ఒక కుట్ర నడుస్తుంది, ఒక ప్రాజెక్ట్ ఉంది. దాని తప్ప పబ్లిక్ కి అందరూ మొన్ననే జిగ్నేష్ గారు ఒకసారి సనాతన ధర్మం అంటే ఏంటి? జిగ్నేష్ గారు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన్ అంటే భారత్ లో మనం అందరం సనాతన్, బీసీ, ఓసీ, ఏసీ, రెడ్డి, గుజరాతీ, మార్వాడి అంతా సనాతనం. అరే ఒక్క నిమిషం ఏంటి నాకు అర్థం కాలేదు, నాకైతే అర్థం కాలేదు మీరు అన్న సనాతన భారతదేశంలో సనాతన అందరూ మనము సనాతన ధర్మం అంటే అన్ని మతాలు ఎక్సెప్ట్ ముస్లిం వాళ్ళని వదిలేసి మనం అంతా ఒక్కటే జాతి, ఒకటే పాట, ఒకటే మాట. మనకు విడిగొట్టాలి, చెడ్డగొట్టాలి అని చెప్పేసి ఇప్పుడు బండి సంజయ్ ఎందుకు మాట్లాడతారు, భాగీరథ ఎందుకు మాట్లాడతారు? అది సనాతన ధర్మమా? అది సనాతన ధర్మమేనా? అదేనా సనాతన ధర్మం అంటే? అంతేనా అర్థం? ఏమన్నారు జిగ్నేష్ గారు సనాతన ధర్మం అంటే అర్థం అంతేనా? అక్కడ వరకేనా? ముఖ్యమంత్రి మొన్న రౌండ్ టేబుల్ లో మా బ్రదర్ ఏమన్నాడు, ఎక్సిడెంటల్ ముఖ్యమంత్రి. ఒక ఎలక్టెడ్ ముఖ్యమంత్రికి మీరు ఎక్సిడెంటల్ ముఖ్యమంత్రి చెప్తారా సార్? మీరు ఇదే నా మాట మాట్లాడేది. ఒక డెమోక్రసీ కంట్రీలో ముఖ్యమంత్రి గెలిచిన దానికి మీరు ఎక్సిడెంటల్ ముఖ్యమంత్రి చెప్తారా? ఏ ముఖ్యమంత్రి అన్నారు? మొన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఎవరు చెప్పినారు? మీరు క్లిప్పింగ్ తీసి చూడండి. మాట్లాడారంట మీరు ఎవరు ఏమన్నారు? ఎక్స్టెండెడ్ ముఖ్యమంత్రి అంటే ఏమన్నారు? ఎక్సిడెంటల్ ముఖ్యమంత్రి అయిపోయిండు. ఇది అహంకారం నడుస్తుంది. ఈ రేవంత్ రెడ్డి అహంకారం ఎక్కువైపోయింది. మనం తెలంగాణ ముఖ్యమంత్రి గారి గురించి మళ్ళీ మాట్లాడదాం భాయ్ సాబ్. అది చర్చ కాదు. యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఏంటిది మరి చెప్పు, ఏంటిది ఇప్పుడు? యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి అనే తెలంగాణ ఉద్యమంలో లేడు, అనుకోకుండా తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా చెప్పు ఇప్పుడు ఏంటిది మరి? యాదవ్ సోదరులకు ఎంత గమనం ఉంది. మా బీసీ సోదరులు నేను చెప్పిన మన బట్టి విక్రమ గారికి మా బావ గారు అంటే అయితే ఏం చేయాలి? మీరు బీసీ ఉండి ఎస్సీలతో ఇట్లనే నా మాట్లాడేది. ఇదే ఎస్సీలకు గౌరవం ఇచ్చింది మీరు. నువ్వు మాకు నీతులు నేర్పక నాయనా, నువ్వు మాకు నీతులు నేర్పక. నీకు బావ కాక ముందే పైసా పరి ఎందుకంతా నీకు ఏజ్ ఎక్కువ ఉన్నది. ఆయన గుండెపోటు వచ్చి పుచ్చుకునే వాళ్ళైతే లేని పంచాయతీ. వైసాబ్ జర ఆగండి, మెల్లగా మాట్లాడరాదు వైసాబ్. జర వైసాబ్ జర ఆగో. ఇను వైసాబ్ మాది కూడా ఇను. నీకు బావ కన్నా ఇనండి, మీకు బావ కన్నా ముందు మాకు ఆయన అన్న మీకు తెలియదు. మీకు తెలియదు, ఏం తెలియదు, మీకు ఏం తెలియదు. పోయి చెప్పుకోరు. అందుకే చెప్పుకోపో రమ్మని మీ బావగారిని. మీరు అన్న మాటకు సాయబులు ఈడ ఉంచితే మిగతోళ్ళు నాన్ సాయబులు అంతా తింటున్నారు, వాళ్ళు ఇంకేదో చేస్తే తింటున్నారు అని చెప్పని అంటున్నారు కదా. అది చెప్పుకో. నేను ఈ మాట అన్నా అని చెప్పండి. మీరు ఈ మాటకు ఆయన ఏం జవాబు చెప్తాడు చెప్పానండి. తెలంగాణ వాళ్ళు 1000కి 2000కు 1000-2000 సంపాదిస్తే తాగి పంటారు అని చెప్పి నేను చెప్పినా, దానికి నీ ముక్కు నేలకు రాయమని చెప్పిండని చెప్పి పోయి మీ బావగారు మీరు ఎవరి గురించి అనుకుంటారో డిప్యూటీ ముఖ్యమంత్రి గారి గురించి నిన్ను అన్నారు కదా, పోయి మాట్లాడి చెప్పండి. ఆయన ఏం చెప్తారో చెప్పండి. పృథ్వీరాజ్ చెప్పిన చెప్పండి. జిగ్నేష్ గారు ఈ చర్చ వేరే దారికి వెళ్తోంది. ఇందాక సనాతన ధర్మం నేను ఒక మాట అంటే దీని విషయంలో ఇప్పుడు వీళ్ళు ఈ అన్ని ధర్మాలు గిరిమాలు అన్ని పక్కకు పెడితే భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్నది. వాళ్ళు దాన్ని అడ్రస్ చేయండి. ఎవరు కూడా ఇక్కడ ఒక మతాన్ని వర్షిప్ చేసేటోళ్ళు ఎవరు కూడా ఒక దగ్గరికి వచ్చే సిచ్యువేషన్ ఉండదు. ఆ కులాల రైట్స్, వాళ్ళ హక్కులు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులు భారతదేశంలో 1600 పైన భాషలు ఉన్నాయి ఇక్కడ.